హాయ్ అండి, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మనం నిన్న వచ్చాం కదా క్లాక్స్విక్. ఇక్కడ నుంచి ఇప్పుడు ఒక ఐలాండ్కి బోట్ టూర్ వెళ్ళబోతున్నాం. ఎవరైనా నేను వీడియో మిస్ అయ్యి ఉంటే పైన ఐకార్డులు ఇస్తానో చూడండి, దాని తర్వాత ఇది కంటిన్యూ చేయండి. సో ఇప్పుడు మనం బోర్డోయ్ అనే ఒక ఐలాండ్లో ఉన్నాం. ఈ బోర్డోయ్ అనే ఐలాండ్కి క్లాక్స్విక్ చాలా పెద్ద సిటీ అనమాట. ఇక్కడ నుంచి ఇంకొక ఐలాండ్కి వెళ్ళబోతున్నాం, కాల్సోయ్. అక్కడ జేమ్స్ బాండ్ మూవీలో ఉన్న గ్రేవ్ ఉంటుంది, అంటే జేమ్స్ బాండ్ చనిపోయిన ప్లేస్ అనమాట. వెళ్ళి చూద్దాం. మనం బోట్ టూర్ చేద్దాం అనుకున్న రోజే వర్షం పడుతుందండి. పఫిన్ ఐలాండ్కి వెళ్దాం అనుకున్నప్పుడు వర్షం పడింది. ఈ రోజు ఇంకొక బోట్ టూర్ ఉందా, ఇప్పుడు కూడా వర్షం పడుతుంది. ఈ కాల్సోయ్ ఐలాండ్ వెళ్ళడానికి మనం కార్ ఫెర్రీ కూడా చేసుకోవచ్చండి. అంటే మనకున్న రెంటల్ కార్ని ఆ ఫెర్రీలో తీసుకెళ్ళిపోతే ఆ ఫెర్రీతో మనం ఐలాండ్కి వెళ్ళిన తర్వాత కార్ బయట తీసుకుని తిరగచ్చు. కానీ ప్రస్తుతానికి ఫెర్రీలో మన కార్ తీసుకెళ్ళే ఆప్షన్ క్యాన్సిల్ అయింది. ఏదో సమ్ ఇష్యూ ఉందంట. నార్మల్ పర్సన్ అయితే వెళ్ళొచ్చు, బట్ నాట్ విత్ కార్. ఇప్పుడు ఇక్కడ పార్క్ చేసేసి మనం బోట్ ఎక్కుదాం మామూలుగా. అక్కడికి దిగిన తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో తిరగాలి. లెట్స్ సీ. జస్ట్ స్టార్టెడ్ విత్ డే 4 ఇన్ ఫరో ఐలాండ్స్. వచ్చేసామండి పోర్ట్కి. ఇదంతా పోర్ట్ ఏరియా. మనకి సింగిల్గా సెపరేట్ సీట్ ఒకటి వచ్చింది. అంత పెద్దది అయితే కాదు ఇది, బట్ కూర్చోడానికి సీటింగ్ అయితే చాలా బాగుంది. కరెక్ట్గా విండో పక్కన వచ్చింది. చూద్దాం వ్యూ ఎలా ఉంటుందో. మన కార్ తీసుకొచ్చి ఆప్షన్ ఉండుంటే బాగుండు, ఎందుకంటే కాల్సోయ్ ఐలాండ్ కొంచెం పొడవుగా ఉంది. అదంతా ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో తిరగాలంటే ఒక పక్కన వర్షం పడుతుంది. బస్ దిగి నడిచి లోపు తడిచి ముద్దయిపోతాం. కొంచెం బ్యాడ్ లక్, ఎందుకంటే కరెక్ట్గా మనం వచ్చిన టైంలోనే రిపేర్ వర్క్ ఏమైనా జరగాల. మేబీ అక్కడ డాకింగ్ స్టేషన్ ఉంటుంది కదా కార్ దిగడానికి, అది సరిగ్గా పనిచేయట్లేదేమో అనుకుంటున్నాను. పర్ఫెక్ట్ వెదర్ ఫర్ హైకింగ్. సో మనకి కార్ లేదు కాబట్టి ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకోవాలి. ఇదేనండి బస్సు. మొత్తం మన ఫెరీలో వచ్చారంతా ఎక్కేసారు. నాకు తెలిసి మనకి ప్లేస్ లేకపోవచ్చు. ఆ పైన పీక్ చూసారా, అదిరిపోయింది క్లౌడ్స్ తో. సో ఫైనల్గా బస్ అయితే ఎక్కాం, కానీ అసలు ఖాళీ లేదు, చాలా క్రౌడ్ ఉంది. డెస్టినేషన్కి వెళ్ళే వరకు కూడా నుంచునే ఉండాలి. మనం ఇప్పుడు కాల్సోయ్ ఐలాండ్లో బాగా కింద ఉన్నాం. ఇక్కడ నుంచి నార్త్కి వెళ్ళిపోవాలి కంప్లీట్గా. అక్కడ మనం ఈరోజు హైకింగ్ చేయాల్సిన పాయింట్ ఉంటుంది. సో ఇదంతా మనకు బస్ డ్రైవ్ అనమాట. ఈ ఐలాండ్ మొత్తం మీద 100 కంటే తక్కువ జనాలు నివసిస్తున్నారంట. జస్ట్ కేవలం 4 పల్లెటూర్లు ఉన్నాయి. మీరు బయట చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా సరే పచ్చదనం తప్ప అసలు జనాలే లేరు, ఇల్లు లేవు. చాలా చిన్న చిన్న ఊర్లు అనమాట, మొత్తం రిమోట్ విలేజెస్ ఇవన్నీ. చూసారండి, ఇప్పుడు దాకా వర్షం పడిందా. ఇక్కడ బస్ దిగిన వెంటనే మొత్తం ఎండ ఉంది. ఇక్కడ ఎంత వెరైటీగా ఉందంటే వెదర్ అంత వెరైటీగా ఉంది. ఈ కాల్సోయ్ ఐలాండ్ బాగా నార్త్కి వచ్చేసాం. ఈ నార్త్లో ఉన్న ఈ విలేజ్ పేరు ట్రొలానెస్. సో ఇక్కడికి రావడానికి మనిషికి 50 డానిష్ క్రోనా అయింది. ఇది బస్ టికెట్ అనమాట. ఇప్పుడు మనం లైట్ హౌస్ హైకింగ్ చేస్తున్నాం. బస్సు చూసారు కదా, బస్ దిగేసాం. బస్ దింపేసిన తర్వాత అక్కడ టికెట్ తీసుకోవాలి మళ్ళీ మనం ఆ ఇల్లు దగ్గర. అది మనిషికి 200 డానిష్ క్రోనా పడింది. మీకు అది రూపీస్లో ఎంత కూడా కింద ఇస్తాను. అక్కడ చూసారా, నేనేం టైం ల్యాప్స్ పెట్టలేదు, జస్ట్ సింపుల్ వీడియో. క్లౌడ్ ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుందో, మనకు చాలా దగ్గరగా ఉంది క్లౌడ్ అంతానే. ఇంకా బస్సు దిగి టికెట్లు తీసుకుంటారు అనమాట అంత మన వాళ్ళు. అక్కడ భలే ఉంది. మనం ఇప్పుడు ఆ కొండ ఎక్కాలి. కొండపైన లైట్ హౌస్ ఉంది. గాలి మామూలుగా లేదండి. ఇప్పుడు దాకా జుట్టు వెనక్కి వెళ్ళింది, ముందుకు వస్తుంది. మనుషులు కూడా గెంటేస్తుంది అంత గాలి. రెండు కళ్ళు సరిపోవట్లేదండి చూడడానికి. ఇలాంటి ప్లేసెస్ ని మనం అస్తమానం విజిట్ చేయలేము. స్టన్నింగ్ అంతే, ఇంకా ఒకటే వర్డ్. చూసినప్పుడే ఆనందించాలి. ఓహోహోహోహో, వెనక్కి గెంటేస్తుంది గాలి. మనం ఆల్మోస్ట్ 1 గంట నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చామండి, హైకింగ్. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి కొండపైకి. సో కలిసి ఇంకొక గంట హైకింగ్ పెండింగ్ ఉంటుంది.
ట్రెక్కింగ్ పాత్ ఎక్కువ అప్ప లేకుండా స్ట్రైట్గా ఉంది, కానీ చూసారా ఇలా స్లాంట్ ఉంది. అంటే కాలు పెట్టడానికి సరిగ్గా లేదు, కాలు మనం ఇలా అడ్డంగా పెట్టాల్సి వస్తుంది. సో యాంకిల్ కొంచెం ఇబ్బందిగా ఉంది, సరిగ్గా ప్లేస్మెంట్ అవ్వట్లేదు అనమాట కాళ్ళు. మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ ఈ గొర్రెలు వేసిన బంగారం ఉంది. నేను ఇక్కడ చెప్పాను కదా కొండ, ఇలా మళ్ళీ లైట్ హౌస్ ఉంది. ఇక్కడికి మనం వెళ్ళాల్సిన యాక్చువల్ పాయింట్. నిన్న మనం చూసాం కదా ఇదే లైట్ హౌస్ అవతల పక్కన ఐలాండ్ నుంచి. ఇప్పుడు ఐలాండ్ ఇక్కడ నుంచి ఎలా కనపడుతుందో కూడా చూద్దాం. హైకింగ్ చేసే వాళ్ళకి ఫరో ఐలాండ్స్ మొత్తం ఒక ప్యారడైజ్ అని చెప్పొచ్చండి. ఎక్కడ చూసినా చాలా అందంగా ఒక ఫోటో ఫ్రేమ్ లా కనపడతా ఉంది. డెఫినెట్లీ హైకింగ్ ప్యారడైజ్. ఒక విండోస్ వాల్ పేపర్ లా ఉందండి. చూసారా ఈ క్లౌడ్స్ యొక్క నీడ ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుందో. లైట్ హౌస్ దగ్గరలో ఉన్నాం. బ్రో దూద్ నికాలో. భలే తింటుంది. నీ వ్యూ బాగుంది, నువ్వు నీ వెనకాల కొండలో బ్యూటిఫుల్ అమ్మా. వీటికి కొమ్ములు పెద్ద పెద్దవి ఉన్నాయి చూసారా, బిగ్ బిగ్ హార్న్స్. ఏమన్నా కొంచెం సైడ్ ఎత్తావా? వెళ్ళిపోతాను నేను, నీ పక్క నుంచి వెళ్ళిపోతా. ఏమంటా మరి, జాగ్రత్తగా వెళ్ళి ఇంటికి. నీ కొమ్ములు లేవేంటి? మీ ఆయనకు ఉన్నాయి కొమ్ములు. చాలా సుఖంగా సుఖ జీవితాన్ని అనుభవిస్తా వ్యూని ఎంజాయ్ చేస్తున్నాయండి. గొర్రెలు కూడా వ్యూని ఎంజాయ్ చేస్తున్నాయి. బాగుంది కదా వ్యూ. పాలు తాగుతుంది, పాలు. ఇదే లైట్ హౌస్. మనం లైట్ హౌస్ పైకి వచ్చామండి. లైట్ హౌస్ దగ్గర చూసారు కదా, చుట్టూ లొకేషన్ అదిరిపోయింది. ఇక్కడ చాలా రకరకాల పక్షులు ఉన్నాయి. ఆ పక్షులన్నీ ఈ కొండ చుట్టూ తిరుగుతున్నాయి, అంటే చేపలు పెట్టుకోవడానికి అనమాట. చాలా బాగుంది. ఇది చూస్తే మీరు, నిన్న మనం ఆ ఐలాండ్ దగ్గర ఉన్నాం. ఆ ఐలాండ్ పేరు ఈస్ట్రాయ్. అక్కడ గోగన్ విలేజ్కి వెళ్ళాం కదా, అది కనబడుతుంది ఇక్కడ నుంచి. నిన్న మనం అక్కడ నుంచి ఈ లైట్ హౌస్ని చూసాం కదా, అది. సో అది ఈస్ట్రాయ్ ఐలాండ్, ఇది కాల్సో ఐలాండ్. మనం పైకి వచ్చే టైంకి ఇది కంప్లీట్ షార్ప్ ఎడ్జ్ అయిపోద్ది అనుకోలేదండి. షార్ప్గా అయిపోయి చాలా బాగా కనబడుతుంది. అల్టిమేట్ ఉంది. ఇలా ఉందన్నమాట క్లిఫ్ అంతానే. చివరి దాకా వెళ్ళొచ్చు మనం. అమేజింగ్. సో ఇప్పుడు మనం లైట్ హౌస్ వెనకాల ఉన్న కొండ దగ్గరికి వెళ్దాం. కొంచెం డిఫికల్ట్ అండి, చాలా గాలి వచ్చేస్తుంది. కొంచెం పడ్డామంటే ఇంకా అసామే. అమ్మో చాలా భయం వేసిందండి ఇక్కడికి వస్తుంటే. ఎంత నేరోగా ఉంది చూసారా దారి. ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి వెళ్దాం. హార్ట్ బీట్ మామూలుగా రైజ్ అవ్వలేదండి నాకు. దారి చూసారా, చాలా సన్నంగా ఉంది. అటు లోయ ఇటు లోయ. చాలా భయం వేసింది పడిపోతానేమో అని, కానీ వర్త్ అని చెప్పాలి. చాలా బాగుంది. విపరీతమైన గాలి, చాలా టన్నుల కొద్ది భయం. ఎడ్జ్ లో ఉన్నాం మనం, కాల్సో ఐలాండ్ పైన. ఇప్పుడు ఇంకా కిందకి వెళ్ళిపోదాం. మళ్ళీ ఇదంతా దాటుకుంటే వెళ్ళాలి. అమ్మో, ఎడ్జ్ నేరో రోడ్ ఇది.
అది లోయ లోయ. అమ్మో మనం ఈ 2 కొండలు ఫినిష్ చేసుకున్నాం. లైట్ హౌస్ ఒకటి, ఆ చివరిది ఒకటి. చివరిది మాత్రం చాలా ఎక్సైటింగ్ పార్ట్. ఇది ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. వీళ్ళు ఎంత క్రేజీగా చూడండి. వీళ్ళ గ్రూప్ లో వాళ్ళందరి దగ్గర వాకీ టాకీలు ఉన్నాయి. సో ఇక్కడ చూసారా ఫోటోలు తీస్తున్నారు. ఎవరిని తీస్తున్నారు అనుకుంటున్నారు? వాకీ టాకీ పట్టుకుని వీళ్ళ ఫ్రెండ్స్ ఆ కొండ మధ్యలో నుంచి ఉంటున్నారు పోజులు ఇచ్చి. అంత దూరం నుంచి చూడు, ఇక్కడ ఉన్నాను నేను. వీళ్ళు ఇక్కడి నుంచి తీస్తున్నారండి ఫోటోలు వాళ్ళ దగ్గర ఉన్న కెమెరాలతో. అద్దరు కొడుతున్నారు అసలు. సో మనం ఇక్కడ కూడా ఎచ్చుకొచ్చేసాం. చివరి దాకా వెళ్దాం. సెగ్గడ్డయిందా? ఐ థింక్ కూర్చోడానికి సరిగ్గా ప్లేస్ సరిపోవట్లేదేమో దానికి పాపం. బాబోయ్. ఓహో ఓహో అటు తిరిగి కూర్చుందండి. నా ముఖం చూసి చూసి చిరా కూర్చున్నట్టుంది. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఒక గంట పైనే ఆ గొర్రెల పక్కన భలే కూర్చున్నాం. చాలా ప్రశాంతంగా బాగా అనిపించింది. వెనకాల గుంపున్నారు కదా, ఆ గుంపులో కొంతమంది చైనా వాళ్ళు పరిచయం అయ్యారు. ఎక్కడ మనం క్రూజ్ షిప్లో అదే ఫెర్రీలో ఈ ఐలాండ్కి వస్తుంటే పరిచయం అయ్యారు. వాళ్ళతో మాట్లాడాను, బాగా ఫ్రెండ్స్ అయ్యారు. ఇప్పుడైతే మనోడు డ్రోన్ సాయం చేయడానికి నా హెల్ప్ తీసుకున్నాడు. ఎలా ఫ్లై చేయాలి ఇదని కొంచెం డౌట్ ఉంటే అంటే భయపడ్డాడు ఇక్కడ గాలి ఎక్కువ ఉందని. సో మన డ్రోన్ ఫ్లై చేసిన తర్వాత మనోడు చైనా డ్రోన్ కూడా ఫ్లై చేసి చూపించాను. మంచి షాట్లు తీసాను.
మనం అంటే 2 కొండల మధ్యలో ఇంతకు నేను భయపడ్డాం కదా, అక్కడ మనం నడుచుకుంటూ వెళ్తున్నాం, డ్రోన్తో తీయమన్నాడు. అలా డ్రోన్తో తీసి బాగా వచ్చింది. ఈరోజు మనం ఆ చివరికి వెళ్ళాం. నెక్స్ట్ ఈ లైట్ హౌస్ చూసుకున్నాం. ఈ లైట్ హౌస్ వెనకాల కొండ కూడా చూసుకున్నాం. ఇప్పుడు ఈ లైట్ హౌస్ ఎదురుగుండా ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది, ఫైనల్ వ్యూ పాయింట్. ఇది చూసుకుని కింద దిగేద్దాం కొండ కిందకి. ఈ కాల్సోయిలోనే చాలా ఫేమస్ అయిన స్పాట్లో ఉన్నామండి. ఇది మనం ఎంత చూసాం కదా లైట్ హౌస్, ఆ లైట్ హౌస్ పేరు కాల్లూరు లైట్ హౌస్ అనమాట. ఈ లైట్ హౌస్ దగ్గరలోనే ఇదిగోండి జేమ్స్ బాండ్ యొక్క గ్రేవ్ స్టోన్ అండి. మీరు జేమ్స్ బాండ్ మూవీస్లో చూసే ఉంటారు, నో టైమ్ టు డై అని. ఆ మూవీలో లాస్ట్లో జేమ్స్ బాండ్ వచ్చి చనిపోతారు కదా, ఆ చనిపోయే ప్లేస్ ఇదే అనమాట, ఈ ఐలాండ్లోనే. సో ఇప్పుడు ఇది చాలా ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్గా ఉంది. సో ఏ ప్రాపర్ ఫంక్షన్ ఆఫ్ ఎ మ్యాన్ ఈజ్ టు లివ్, నాట్ టు ఎగ్జిస్ట్. కరెక్ట్గా చెప్పాడు అక్కడ. మనం ఏదో ఉన్నామంటే ఉన్నామన్నట్టు కాదు, మనం ఉన్నందుకు కొంచెం లైవ్లీగా మన జీవితాన్ని జీవించాలి. అంటే 4 ప్లేసులు చూసుకుంటా, మంచిగా మనుషులతో మాట్లాడుకుంటా, ప్రశాంతంగా జీవించుకుంటా, అది దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం తిరుగు ప్రయాణం మొదలెడదాం. చాలా ఇంపాక్ట్ఫుల్ ఉంది డైలాగ్. ఏదో బతుకుతున్నామంటే బతుకుతున్నాం అన్నట్టు ఉండకూడదు జీవితం. ఎప్పుడు వీ హ్యావ్ టు లివ్ ద మూమెంట్. ఎప్పుడు పోతాం ఎవరు తెలుసు. ఎక్కడో కాకినాడ దగ్గర చిన్న పల్లెటూరులో పుట్టానండి. ఇక్కడ ఫర్ ఐలాండ్స్ ఎక్కడ, ఐస్లాండ్ ఎక్కడ, గ్రీన్లాండ్ ఎక్కడ, అసలు యూరోప్ ఎక్కడ, ఫిలిప్పీన్స్ ఎన్ని, అసలు కెన్యా, తాంజానియా. గ్రేట్ఫుల్ ఫర్ దిస్ లైఫ్. థ్యాంక్ యూ గాడ్. నాకు ఇది చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలని ఉంది. ఎండ ఎక్కువ లేదు, చలి ఎక్కువ లేదు, ప్రశాంతంగా హాయిగా. చూసారా గడ్డి ఎంత స్వేచ్ఛగా ఊగుతుందో. నైస్, బ్యూటిఫుల్ అండి. ఇక్కడ ఎవరో కనపడతలేదండి దారిలోని. ఖచ్చితంగా మేము వచ్చిన రూట్ అయితే ఇది కాదనిపిస్తుంది నాకు. ఎందుకంటే సముద్రానికి ఇంత దగ్గరలో లేము, వచ్చేటప్పుడు చాలా పైన ఉన్నాం సముద్రానికి. ఇప్పుడు సముద్రం చాలా కిందకు వచ్చేస్తున్నాం, ఇంకా కిందకి వెళ్ళిపోతుంది ఈ రూట్ అయితే. ఎక్కడ దారి తప్పిపోయామో తెలీదు. సర్లే, ఇదొక అడ్వెంచర్, చూద్దాం ముందుకెళ్ళి ఏమవుద్దో. దీన్ని పొట్ట చూసే ఎంత ఉందో పొట్ట. ఎందుకు నీకు అంత పొట్ట ఏమనుకుంది? ఓయ్ ఎక్కడికి వెళ్తున్నావు? ఓయ్ వసే బుజ్జిముండా, నీళ్ళు తాగుతున్నావా? వాటర్ తాగుతున్నావా? బొర్రుతుందండి. ఏ నీకు వద్దా వాటరు? నీకేం కావాలి? క్వార్టర్ కావాలా? మాట ఆలకించలే మిమ్మల్ని, మీతోనే మాట్లాడుతుంటా. బొలుపా? అవునంట. ఏంటి ముడి చూపిస్తుంది నాకు. వచ్చేసాం ఫైనల్గా మెయిన్ రోడ్లోకి. ఎటు నుంచి ఎటు వెళ్ళో, ఎక్కడి నుంచి ఎటో తిరిగాం, దారి తప్పపోయి ఫైనల్గా ఈ రూట్ కలిసాం. నైస్. మీరు చూస్తే ఇక్కడ ఈ మిషన్తో గడ్డిని మొత్తం దూరంగా పరుస్తున్నారండి. మరి గడ్డిని ఎండబెట్టడానికి అనుకుంటున్నాను నేను ఇంకా దూరం నుంచి చూసేదన్నా వ్యవసాయం చేస్తున్నారేమో అనుకున్నాను. మ్యాసీ ఫర్గూసన్ ట్రాక్టర్ అనమాట ఇది. బాగుంది, చాలా టెక్నాలజీ. ఆ ట్రాక్టర్ గడ్డి అంతా ఒక చోట చేరుస్తుంది. ఈ ట్రాక్టర్ గడ్డిని తీసుకుని ఇలా రౌండ్గా చేసేస్తుంది. బాగుంది. అదేమో ఉన్న గడ్డిని అంతా పరుస్తుంది అలాగా. నైస్. ఒక్కొక్కటి ఒక్కొక్క పని. చూసారా గడ్డిని ఎలా చుట్టేస్తుందో ట్రాక్టర్ మొత్తం. పచ్చగడ్డి వాసన వస్తుందండి, చాలా బాగుంది. ఆహా భలే ఉంది. సో మార్నింగ్ హైకింగ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ టికెట్ తీసుకున్నాం అనమాట. లోపల రెస్టారెంట్లో పెట్టారు, రకరకాల ఫుడ్లు కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా, నేను పడతాయి అని ఒక ఫుడ్ తీసుకున్నాను. థాయ్ డిష్ అనమాట. చాలా బాగుంది టేస్ట్. లోపల కూడా ఎలా ఉందో చూద్దాం, మీకు చూపిస్తాను.
చాలా స్పేషియస్గా కూర్చోవడానికి చాలా బాగుంది. సో మీరు ఈ కాల్సాయికి వచ్చినప్పుడు భోజనం లేదని వరి అక్కర్లేదు. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ భోజనం చేయొచ్చు. రేట్లు కూడా అంత ఎక్కువ ఏం లేదు, బాగానే ఉంది. పడతాయి వచ్చేసి 150 డానిష్ క్రోన్ అయింది. లోపలంతా చాలా బాగుందండి. భోజనం చేయడానికి మంచి స్పేస్ అనమాట. వ్యూ కూడా అదిరిపోయింది. వెళ్ళిపోవడానికి బస్సు రెడీగా ఉంది. మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే టైం ఉంటే ఈ విలేజ్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చండి. ఇంకా బస్సు మొదలవుతలేదని అలా ఒక లుక్ వేస్తున్నాం. ఈ చిన్న పల్లెటూరు కూడా. చిన్నపిల్ల ఆడుకుంటుంది గోడెక్కి. మీకు టికెట్స్ ఇప్పించాను కదా, మార్నింగ్ తీసుకున్నాం ఈ బస్సు ఎక్కడానికి. కానీ ఇవి ఉంచుకోండి. ఇది 2-way టికెట్ అంట. వెనకాలేం లేదు, నేను జేబులో ఉంది కాబట్టి సరిపోయింది. ఎందుకంటే బస్సు ఎక్కేటప్పుడు ఇది జస్ట్ చూపించమన్నాడు. చూపించిన వెంటనే ఎక్కేమన్నాడు, కొత్త టికెట్ అక్కడ లేకుండా. ఇక్కడ ఈ బస్సు మలుపు తిప్పడానికి స్పేస్ లేదండి. అందుకని ఆ చివరి నుంచి ఇక్కడ దాకా బ్యాక్ తీసుకొచ్చారు అనమాట. ఆ ముందు నుంచి ఒక 1 కిలోమీటర్ వరకు. ఇక్కడ చూసారా కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది. ఇది కానీ కరెక్ట్గా ఉంటే మన ఫెర్రీ ఇక్కడ నుంచి వచ్చేద్ది. అదే మన కారు ఈ ఫెర్రీ ఇక్కడ ఆగుద్ది. ఇక్కడ నుంచి మన కారు వేసుకు వచ్చేయచ్చు. కానీ ఇప్పుడు ఎక్కడో ముందు ఆగుతుంది అనమాట. అయ్యో మళ్ళీ నీటిలో పడిపోయి మళ్ళీని. చూసారా 4:20 అవుతుంది. ఇది 4:30కి స్టార్ట్ అయ్యే క్రూజు. మనది 5:30కి ఉంది టికెట్. ఎంత జనం ఎక్కిన తర్వాత ప్లేస్ ఉంటే ఎక్కించుకుంటా అన్నాడు. మరి చూద్దాం, లేదంటే గంట వెయిట్ చేయాలి. ఇక్కడ బీచ్ దగ్గర కదా, చలేస్తుంది బాగానే. మనోడు పంపిస్తారండి, ఎలా చేస్తాడు. కుమ్మేద్దాం. మన క్రూజ్ నెక్స్ట్ ఉంది కానీ వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఇంకా ఇక్కడ చూసారా పెట్రోల్ పంప్. దేనికి అనుకుంటున్నారు? బోట్స్ కి. ఫస్ట్ టైం చూస్తున్నాను. బోట్ రీఫ్యూలింగ్ స్టేషన్ అనమాట. సో బోట్లు అక్కడ ఆగితే ఇక్కడ తీసేసుకుని ఓన్గా సెల్ఫ్గా పెట్రోల్ కొట్టచ్చు. సో గ్రాసరీ స్టోర్కి వెళ్దామండి. లోపల అసలు ఏమేమి ఉంటాయో చూద్దాం. ఇప్పుడు దాకా అసలు మనకి గ్రాసరీ స్టోరే కనపడలేదు. చిన్న చిన్న పల్లెటూరులో ఉన్నాం వాళ్ళని.